అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎట్టకేలకు మహబూబ్నగర్ జిల్లాలో మరో ఒకరికి కూడా మంత్రి పదవి విస్తరణలో కూడా చోటు లభించని చెప్పుకోవచ్చు. ఈరోజు మంత్రి పదవి ఎవరైతే మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకిడి సిఆర్ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మంత్రి పదవి ఒక బీసీ ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం పట్ల కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అలాగే బీసీ ఏదైతే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ముదిరాజ్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ బోరెన్ జ్ఞానేశ్వరంలో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం కూడా అంటే బీసీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల? బీసీ కాదు, ముద్రాజు ముద్దు బిడ్డకి ఏకైక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో అదేవిధంగా మా ముద్రాజు వాకిటి శ్రీహరి అన్న గారికి మంత్రి పదవి రావడం, మేము సీఎం గారికి క్యాబినెట్కు అదేవిధంగా మీనాక్షి నటరాజానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మా జాతి నుంచి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా మా జాతి పట్ల ఏవైతే హామీలు ఇచ్చారో అది కూడా కంప్లీట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో 42% కూడా ఎట్లా ఈ ప్రభుత్వం నిర్ణయపోతుందా బీసీ వర్గానికి సంబంధించి? ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని ఒప్పుకోవడం జరిగిందో దాని ప్రకారమే బీసీ కులగణన చేసి రాష్ట్రంలోనే అత్యధిక ముద్రాజు బిడ్డలు జనాభా ఉన్నదాన్ని డిక్లేర్ చేయడం బాగా మేము సీఎం గారికి రుణపడి ఉన్నాం. అదేవిధంగా ఏదైతే 42% అన్నారో 42% కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్కి వారి చేతులు ఉంది, వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి గారు వాళ్ళ ప్రకారం చెప్పిన ప్రకారం ఏదైతే లోకల్ బాడీస్ ఎలక్షన్లో 42% ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే ముదిరాజు కులాసులు ఎన్నో రోజు ఎదురు చూస్తున్నారు బీసీడీ నుంచి ఏ కల్పించాలని ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనుకుంటారా? 100% మాకు నమ్మకం ఉన్నది. ఎందుకైతే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ముదిరాజుల గురించి పట్టించుకొని రాజకీయ పార్టీలు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అవి 2 అయినాయి. మూడోది ఏంటంటే బీసీడీ నుంచి ఏలోకి చేర్చే అది కూడా సీఎం గారే హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది, ఆశాభావం ఉంది. మక్తాల్కు సంబంధించిన నియోజకవర్గంలో కూడా దాదాపు 20 ఏళ్ళ తర్వాత కూడా మరీ మంత్రి పదవి అవకాశం వచ్చింది. మంత్రి పదవి క్యాబినెట్ విస్తరణ కేటాయించారు, ప్రమాణ స్వీకారం. ఎట్లా చూస్తారా మక్తల్ నియోజకవర్గం? మొట్టమొదటిగా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో రాజకీయ పదవులు చేసి ఒక ముదిరాజ్ ఎమ్మెల్యేగా మొత్తం రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యేగా ఉండి ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కావడం నిజంగా కూడా శుభసూచకం. వారికి నేను ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అన్ని హామీలు ముదిరాజుల పట్ల ఏవైతే హామీలు చెప్పిందో ముదిరాజ్ కార్పొరేషన్ కానీ మంత్రి పదవి కానీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే దిశలో ముదిరాజులకు పెద్ద పీట వేసే దిశలో ఇవాళ ముందుకెళ్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానానికి అయితే రాహుల్ గాంధీ గారు కూడా జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి ఇస్సేదారి అనే స్లోగన్తో ముందుకెళ్తున్నాడు. ఇలా బీసీ పక్షాన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ముదిరాజులకు తప్పకుండా మంచి దినాలు వస్తాయి. రాబోయే దినాల్లో చాలామంది ముదిరాజులకు, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు కాబట్టి చాలా రాబోయే దినాల్లో ముదిరాజులకు వాళ్ళ జనాభా శాతం ప్రకారం వాళ్ళకు కూడా చాలా పదవులు రాబోతాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఖర్గే గారికి, మా మహేష్ అన్న గారికి అందరికీ కూడా మన శ్రీహరి గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో చాలామంది బీసీ నాయకులు ఉన్న ముఖ్యంగా నామినేట్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు రాబోయే నామినేట్ పోస్టులో కొంతమందికి బీసీలకు పదవులు వచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా అవకాశం ఉంది. అలా మీరు చూసినట్టయితే ఎప్పుడు కూడా క్యాబినెట్ విస్తీర్ణ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం లేకుండా జరగలేదు. ఇది మొట్టమొదటిసారి ఒక వర్గంలో ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఒక బీసీ అందరినీ కూడా అకామిడేట్ చేసి మాలా మాదిగలను అకామిడేట్ చేసి ఇవ్వడం అంటేనే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం వైపు వెళ్తుందని కూడా మనం అందరం కూడా గమనించాలి. చాలా పెద్ద మార్పు కాంగ్రెస్ పార్టీలో. ఏదైతే
వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశం అంతటా కూడా ఓబీసీల గురించి ఇలా ఆలోచన చేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే ఇవాళ తెలంగాణను ఒక రోల్ మోడల్గా చూపెట్టి ఇవాళ మంత్రి విస్తీర్ణ ఏదైతే చేసిందో దానికి అదే నిదర్శనం. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. గత 70 సంవత్సరాలుగా ఎవరు కూడా ముదిరాలు ఇంత పెద్ద సంఖ్య ఉన్నా కానీ బహిరంగంగా చెప్పలేదు. కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్య అంటే ముదిరాళ్ళే ఉన్నారు, తెనుగోళ్ళే ఉన్నారని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ముదిరాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పడం ఈరోజు మంత్రి పదవి ఇవ్వడానికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. అట్ సేమ్ టైం ముఖ్యమంత్రి మరీ చేస్తా ఉన్నాను, ఇంతవరకు కూడా చెప్పింది మీరు చేశారు కానీ మేమెంతో మాకు ఇంకా రాలేదు కాబట్టి దయచేసి మిగతా అనధికార పదవుల్లో మేమెంతో మాకంత ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఎల్లవెల్లా మేము కాపాడుకుంటూ ఆయన కూడా ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉండేలాగా మేము వర్కౌట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్. మొత్తం మీద కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మరొకరికి మంత్రి పదవి బీసీ సమాజం ముదిరాజు వర్గానికి కేటాయించడం చాలా సంతోషకర విషయం అని చెప్పి ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ తెలియజేశారు. ఏదైనప్పుడు కూడా ముదిరాజు సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవి ఇవ్వడం పట్ల కూడా ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.